హలో అండి, నమస్తే. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నది పలావ్కి నేను రెడీ చేసుకున్న ఐటమ్స్. టమోటోలు, ఉల్లిగడ్డలు, అలాగే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ నాది. అలాగే దీంట్లో చూడండి, సేమ్ ఇవే ఉల్లిగడ్డలు ఒక్కటి లేవు. ఇది మా ఆయనది, మిక్సీలో ఉన్నది మా ఆయన రెడీ చేసుకున్నారు. ఇది నాది. ఇలా మా ఆయనది నాది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఆదివారం రోజు నేను పలావ్ చేస్తాను. అలాగే మా ఆయన తప్పకుండా చికెన్ చేస్తారు. మా ఆయన చికెన్ చాలా రుచిగా చేస్తారండి. అలాగే పలావ్ వీడియో ఎలా చేస్తున్నానో రైస్ కుక్కర్లో సింపుల్గా చూపిస్తాను, చూడండి. మా ఆయన స్టార్ట్ చేసేసాడు చికెన్ వీడియో. అలాగే ఇక్కడ టీ కూడా పెట్టేశాడు నా కోసం. చూడండి, ఇక్కడ పలావ్కి రైస్ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇలా ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను. మీడియం సైజ్వి ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి. ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. చూడండి, మిక్సీలోకి కొత్తిమీర, అలాగే అల్లం, వెల్లుల్లి వేసేసుకున్నాను. ఇదంతా మెత్తగా మిక్సీకి పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డలు ఇలా కలర్ వచ్చిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 చెక్క, లవంగాలు కూడా కొన్ని వేసేసుకుంటున్నాను. వేసుకొని ఒక అర నిమిషం ఇలా కలుపుకోవాలి. మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే 2 యాలకులు కూడా వేసుకుంటున్నాను, ఇలాచి వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ కదా, కొంచెం పచ్చివాసన పోయేంత దాకా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే చాలు. చూడండి, ఇక్కడ మా ఆయన చికెన్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఒక గుప్పెడు పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. అలాగే దీంట్లోకి మీడియం సైజ్వి 2 టమోటోలు తీసుకొని వేసేసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఈ టమోటోలు కొంచెం మెత్తబడేంతదాకా మంట చిన్నగా పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ మా ఆయన చేసిన చికెన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే నేను మా ఆయన చికెన్కి తీసిన కొంచెం మసాలా కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. దీంట్లోకి కొబ్బరి కూడా వేశాడు మా ఆయన, అది కూడా వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కేజీ పైన కొన్ని రైస్ తీసుకున్నాను. నేను రైస్ని నానబెట్టకుండానే చేసేస్తున్నాను. ఇలా రైస్ వేసేసుకోవాలి. దీంట్లోకి నేను పచ్చిమిరపకాయలు వేయలేదు, నా దగ్గర లేవు కాబట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోలేదు. అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేసుకుంటాను. చూడండి, ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. చూడండి, ఇలా రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఒక 20 నిమిషాల్లోపు రైస్ అయితే ఉడికిపోతుంది. చూశారుగా, నేను చేసిన చికెన్ పులావ్ చాలా అంటే చాలా రుచిగా ఉంది. వీడియో నచ్చింది అంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.